అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్న వారికి అండగా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం చేస్తుందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. నేడు తన కార్యాలయంలో సుమారు 70 మంది లబ్ధిదారులకు 44,51,658 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంతనూతలపాడు నియోజకవర్గంలో సుమారు 7 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ వెంట మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. వాయిస్ కూడా ఇచ్చేసాడు. వాళ్ళు తీసుకుంటారు. ఎవరు శివ స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉందా నీకు? ఎంఏకి అకౌంట్ ఉందా? చేతులు పెట్టు అక్కడ. మహమ్మద్ అమాన్, పటానికాంత్, ముందు లక్ష్మీనారాయణ, కన్నా తిరుపతమ్మ, వెళ్ళిపోతున్నారు పల్ల వెంకటేశ్వర నిప్పట్లపాడు, పోతురాజు, పమిడి పోతురాజు, మధ్యపాడలండి ముల్లూరు రంగనాయకమ్మ, అడిపూడి కావల వెంకయ్యమ్మ, గుండాబత్తిన అంజయ్య, కీర్తిపాడు, ఈశా సీతారామయ్య, పెద్దగొట్టమల్లి, జగన్నాథం పున్నయ్య, రాజవారిపాలెం, పెద్దవరం, సమీరా, పుణ్యవతి,
ఓకే ఇప్పటికీ ఓకే సరే ఓకే మీనాజీ అనగంటి సింగారెడ్డి త్వరగా ఓకే ఓకే సార్ ఓకే కాపర్ల ఓకే వెంకటలక్ష్మి ఓకే ఓకే రావు ఓకే సిబ్బర్ మండలం ఓకే ఓకే గోరజన బాధలక్ష్మి మైనపాటి మురాజ నాయకుడు ఓకే నారాయణ ఓకే ఫరీద్ ఖాన్ సఫెద్ షేక్ ఫరీద్ ఖాన్ ఓకే ఇలా ప్రసాద్ ఓకే మందులు వెంకటేశ్వర్ ఓకే 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 సార్ శేషారావు మొట్టుపల్లి శేషారావు. నాకు ఆరోగ్యం బాగా లేకపోతే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసిన బిఎన్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదం. నాకు 33,862 రూపాయలు వచ్చినాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అండి మా ఊరు ముప్పాడ. నేను మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాను. 4,12,000 ఖర్చు అయింది. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా 1,40,000 వచ్చినాయండి. విజయ్ కుమార్కి ధన్యవాదాలు. దగ్గర 80 చెక్కులు 44 లక్షల రూపాయలు 70 మంది క్యాండిడేట్స్కి మనం ఇచ్చాము. మన కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లు బాగా చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దగ్గర 7.5 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్లు మనం ఇచ్చిన సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇబ్బందిలో ఉన్న వాళ్ళు, మెడికల్గా ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం అది ఎంతో అదృష్టకరమైన విషయం. అందుకని పార్టీల అతీతంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మేమందరికీ సహాయం చేస్తున్నాం. ప్రభుత్వం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇది చాలా మంచి సంక్షేమ కార్యక్రమాన్ని తెలియజేస్తూ మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంచి వాళ్ళకి ఏదో విధంగా సహాయపడే విధంగా మేము ముందుండి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సంగతి తెలియజేస్తూ ఉన్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇంతమంది కుటుంబాలకి మేము సహాయం చేయగలుగుతున్నామని నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో మంచి పేరు ఈ కార్యక్రమంలో వస్తుందని ఇంకోసారి నేను గుర్తు చేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.